హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనము బొరుగులు బుడమకాయతో వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలనో తెలుసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఖర్చు కూడా తక్కువ, త్వరగా ఎండిపోతాయి. నూనెను కూడా చాలా తక్కువగా పీలుస్తుంది. ఇవి మనము అన్నంలోకి సైడ్ డిష్ గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు చేసి పెట్టినామంటే ఈవినింగ్ హ్యాపీగా తినేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. దీనికి కావాల్సింది బుడంకాయలు. ఇంత అని కొలత లేదండి. బుడంకాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసము. దీనికి ఎండ కూడా చాలా తక్కువగా పడుతుందన్నమాట, త్వరగా ఎండిపోతాయి. ఈ బుడంకాయలను మనము గ్రేటర్ సహాయంతో పెద్ద పెద్ద రంధ్రాలు ఉండే దాంతో తురుముకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. నిమ్మరసం కూడా అంతే అండి. దీనికి కొలతలు అంటూ ఏం లేదు. నేను గ్రేటర్ సాయంతో బుడమకాయల్ని ఇలా తురుముగా పట్టి పెట్టుకున్నాను. నిమ్మరసాన్ని కొద్దిగా ఉప్పేసి ఇలా రసం పిండి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ గా చేసుకున్నాను. 2 స్పూన్ల నూలు, 2 స్పూన్ల వాము, ఎల్లిగారాన్ని వేసుకోవాలండి. రుచి తగినంత ఉప్పు. ఇప్పుడు మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. నేను 2 పళ్ళ బొరుగులతో తయారు చేస్తున్నాను అనమాట. దీనికి కొలత అంటే ఏం లేదు. ఈ పచ్చిమిరపకాయల పేస్టు, బుడంకాయల్లో ఉండేటువంటి నీరు, నిమ్మరసం వల్లనే బొరుగులు తడవాలి. అస్సలు మనం బొరుగుల్ని తడపకూడదు. ఒకవేళ ఆ బొరుగులు తడవలేదు అనుకోండి, ఇంకా ఒట్టి ఒట్టిగా ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం బుడంకాయ తురుమును మళ్ళీ పట్టుకుంటే సరిపోతుంది. లేదు, కొన్ని పచ్చిమిరపకాయలైనా మిక్స్ చేసుకొని పట్టుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి వేస్తే మనకు కలపడం కూడా కష్టమవుతుంది. నేను కొద్దిగా బుడంకాయ తురుము వేసినాను, నిమ్మరసాన్ని కూడా వేసినాను. కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి బాగా కలిపేద్దాం. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ పోవాలన్నమాట. మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. బుడంకాయల తురుమును వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ నిదానంగా సుమారు ఒక్కోసారి 2 నిమిషాల వరకు దీన్ని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కలుపుతూ ఉండాలి. నిమ్మరసాన్ని పూర్తిగా వేసేసుకుందాం. నీళ్ళు అస్సలు పోయకూడదండి, దీంతోనే ఇవి మెత్తబడతాయన్నమాట. ఎల్లిగారాన్ని వేసేసుకుందాం. ఎల్లిగారం వేసుకోవడం వల్ల ఈ జిగుటు అనేది వచ్చి అతుక్కుంటుంది అనమాట. 2 స్పూన్ల నూనెను వేసుకుందాం. మీ ఇష్టం ఉంటే జీలకర్రను కూడా వేసుకోండి, కొత్తిమీరను వేసుకోండి, పుదీనా ఆకులు వేసుకోండి, బాగుంటుంది. వామును ఈ విధంగా చేత్తో వేసి నలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వడియాలకు. రుచి తగినంత ఉప్పును వేసుకుందాం. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి వడియాలకు కానీ అప్పడాలకు కానీ, ఎందుకంటే కొంచెం వేసినా కూడా ఎక్కువ అవుతుంటుంది. దీన్ని ఇలా ఉంటగడితే ఉంటలాగా రావాలన్నమాట. అంతవరకు మనము దీన్ని బాగా తడుపుకుందాం. ఒకవేళ మెత్తగా అయిందనుకోండి కొన్ని బొరుగులు వేసుకోండి. లేదు, పొడి పొడిగా వచ్చిందనుకోండి ఇంకొంచెం బుడంకాయ తురుమును వేసుకోండి. అదంతే అనమాట. మనము పట్టుకొని ముద్దలాగా చేస్తే రావాలి. ఇప్పుడు మిగిలినటువంటి పచ్చిమిరపకాయల పేస్టు అంతా వేసి బాగా కలిపేద్దాం. ఒక 3 నిమిషాలు పైనుంచి కిందికి, కింది నుంచి అట్లా కలపడం వల్ల దాంట్లో ఉండే నీరంతా బొరుగులకు పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక మూతను పెట్టి 1 గంట సేపు దీన్ని బాగా నానబెడదాం. కనీసం అర్ధగంట నానబెడతామండి. గంట సేపు అయిందండి. మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు బాగా కలుపుకుందాం. అంతా మెత్తబడి ఉంటుంది, దాంట్లో ఉండే నీరు పీల్చుకొని ఇలా మనకు ఉంటలాగా రావాలన్నమాట. ఆ ఉంటను మనము అరచేతిలో పెట్టుకొని ఇలా అదుమితే వడియంలాగా రావాలి. అట్లా ఉండాలన్నమాట. అలా లేదు అనుకోండి, మనం తడుపుకున్నటువంటి బొరుగులు మళ్ళీ కొద్దిగా బుడమరుగుల తురుమును వేసుకొని తయారు చేయొచ్చు. ఇప్పుడు మంచం పైన ఒక కాటన్ క్లాత్ని వేసి ఇలా ఉంటలాగా చేయడము, అరచేతిలో వడియంలాగా ఒత్తడము పెట్టుకుంటూ ఉండాలి. ఇంతే అండి. ఈ విధంగా వడియాలన్నీ పెట్టేసుకోవచ్చు. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వడియాలనంతా పెట్టేసుకోవాలి. ఇవి 1 రోజు లోపల ఎండిపోతుందండి. ఏమన్నా ఎండలేదనుకోండి, బట్ట తిప్పిచ్చేసి కొద్దిగా నీళ్లు జీలకరించి తీసేసేయండి. బలవంతంగా మాత్రం తీయద్దు, మరీ రాకపోతే మరుసటి రోజు పెట్టేసేయండి. 1 దినం చాలండి, ఇది ఊడొచ్చేస్తుంది. కాటన్ క్లాత్ మీద నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేగాని మనమేం బలవంతంగా పీగక్కర్లేదు, ఎక్కువ నీళ్లు కూడా చిలకరించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం వడియాలంతా పెట్టేసుకుందాం. 2 పళ్ళకు ఎన్ని వడియాలు అవుతున్నాయండి.
ఈ విధంగా మొత్తం వడియాలంతా పెట్టేసి ఒక్క రోజులోనే ఎండిపోతుంది. తీసి నీడ పట్టున ఎండబెట్టుకో. ఒక పెద్ద పెద్ద ప్లేట్లో కానీ చాటల్లో కానీ ఎండబెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ సిల్వర్ డబ్బాల్లో కానీ నిల్వ చేసుకుంటే 6 నెలలు చెడిపోకుండా ఉంటుందండి. ఇది ఎక్కువ రోజులు రాదు, పురుగు వస్తుంది కాబట్టి 6 నెలల లోపల అయిపోగొట్టాలి. ఇవి బాగా ఎండినటువంటి వడియాలన్నమాట. ఇలా తెల్లగా వెడల్పుగా ఉంటాయన్నమాట. ఊడిపోవు, నుసి అనేది రాదు. ఇప్పుడు ఈ వడియాలను ఏ విధంగా వేయించుకోవాలనో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. మనకు సరిపోయేంత నూనెను పోసుకుందామండి. బాణల్ని బట్టి నూనె పోసుకోండి, వడియాలు వేయించుకోండి. ఒక చిన్న ముక్కను వేస్తే ఈ విధంగా పొంగిందండి అంటే నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు ఒక వడియం వేసి దానిపైన నొక్కుదాం. వెంటనే టర్న్ చేయాలి. తొందరగా మాడుతుంది, తొందరగా కాలుతుంది, తొందరగా మాడుతుంది, తక్కువ నూనె పీల్చుకుంటుంది కాబట్టి వెంటనే తీసేయాలి. ఇలా వడియాన్ని తీసేసి ఇలా చిల్లుల గరిటెలో వేసేసుకుందాం. ఆ నూనెని బట్టి బాణల్ని బట్టి వేసుకోండి. నేను రెండు వేస్తున్నాను. ఇలా వడియాలు వేయడం, టర్న్ చేసుకోవడం, తీసి ఈ గరిటెలో వేసేసుకోవడం. ఈ విధంగా మనకు ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నూనె చాలా తక్కువగా పీలుస్తుంది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ బొరుగులు బుడంకాయ వడియాలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇవి పచ్చివి ఎండినటువంటి, ఇవి వేయించినవి. పచ్చివి తెల్లగా చిన్నగా ఉంటాయి ఎండిపోయినందువల్ల, వేయించినవి పెద్దగా అవుతాయి నూనెలో వేగేసరికి, గోల్డ్ కలర్లో కూడా వస్తుందన్నమాట. ఇవి చాలా క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.